బిగ్ బాస్ చరిత్రలోనే హైయెస్ట్ రెమ్యూనరేషన్, హైయెస్ట్ క్యాష్ ప్రైజ్ తీసుకున్న వ్యక్తి బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ నిఖిల్. ఇది నిజంగా ఒక ట్విస్ట్ అని చెప్పొచ్చు. అప్రాక్సిమేట్లీ 80 లక్షల వరకు తీసుకున్నాడు. గంతగానం విత్ రెమ్యూనరేషన్ ఆయనకు వచ్చే ప్రతి వీక్ రెమ్యూనరేషన్. సో నిజమేనా ఇప్పటి వరకు ఇది 8th సీజన్ కదా, 7th సీజన్ వరకు కూడా మన లాస్ట్ సీజన్ లో కూడా గెలిచిన వ్యక్తికి 50 లక్షలు ఇచ్చారు. సో ఇప్పుడు నిఖిల్ కి ఇచ్చిన ప్రైజ్ మనీ ఎంత అంటే 55 లక్షలు. సో అది దాంతో పాటు వారానికి ఇంత వాళ్ళకి రెమ్యూనరేషన్ ఉంటుంది కదా, అది మొత్తం కలిసి 33 lakhs. సో టోటల్ కలిపితే 88 లక్షలు ఆయనకు టోటల్ గా బిగ్ బాస్ 8 నుంచి వచ్చాయి. దాంతో పాటు డిజైర్ కార్ కూడా వచ్చింది. సో ప్రజెంట్ అందరూ కూడా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే బిగ్ బాస్ చరిత్రలోనే ఇంత భారీ మొత్తంలో తీసుకున్న వ్యక్తి నిఖిల్ ఒక్కడే అనే విధంగా. అండ్ దాంతో పాటు ఇంకో అలిగేషన్ కూడా వచ్చింది ఈయన మీద. ఎట్లా అంటే ఈయన మీద అనుకోవచ్చు, అదే విధంగా బిగ్ బాస్ టీం మొత్తం మీద. ఎందుకంటే ఒక తెలుగు బిగ్ బాస్ లో కన్నడ వాళ్ళకి ఎందుకు ఇంత స్థానం ఇచ్చారో, తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి ఎందుకు మంచి పొజిషన్ ఇవ్వలేదు, వాళ్ళు ఎందుకు విన్నర్ చేయలేదు. అండ్ అదే విధంగా చూసుకుంటే ఎప్పటి నుంచో కూడా మన తెలుగు బిగ్ బాస్ లో ఒక్కరైనా కన్నడ వాళ్ళు ఉంటున్నారు. లాస్ట్ సీజన్ లో కూడా శోభా శెట్టి ఉండే, తర్వాత ఇప్పుడు చూసుకుంటే ఏకంగా 4, నిఖిల్, ప్రేరణ, పృథ్వీ, అదే విధంగా యష్మి గౌడ. సో వీళ్ళందరూ కూడా కన్నడ వాళ్ళే. అదే విధంగా ఆల్రెడీ కన్నడలో ఆడి ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ప్రేరణ చూసుకుంటే కన్నడ బిగ్ బాస్ లో ఫైనలిస్ట్ అయింది, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా ఫైనలిస్ట్ అయింది. సో ఇప్పుడు బిగ్ బాస్ ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు మన తెలుగు వాళ్ళందరూ? ఇది ఫస్ట్ టైం కాదు, నాకు ఫస్ట్ సీజన్ నుంచి కూడా ఇప్పటి వరకు రాహుల్ సిప్లిగంజ్, శివాజీ, ఆయన ఒక కౌశల్, వీళ్ళని గెలిపించిన తర్వాత చూసుకుంటే ఎంత కాదన్నా బాలీవుడ్ లో చూసుకుంటే వాళ్ళ ఫిలిం ఇండస్ట్రీ సంబంధించిన వాళ్ళని పిలుచుకుంటారు. వేరే వాళ్ళని పిలిచినప్పుడు కూడా వాళ్ళని గెలిపించరు. కానీ ఇక్కడ డైరెక్ట్ గా ఆయన్నే గెలిపిస్తుంటే బిగ్ బాస్ టీమ్ ఏమో ఎవరి కోట్లు ఎక్కువ వస్తే వాళ్ళని గెలిపిస్తాం కదా అని చెప్పి ప్రజలు అదే నడుస్తుంది. ఎట్లా అంటే నేను నైట్ వాళ్ళు గెలిచి వచ్చినప్పుడు కూడా ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైతే విన్నర్ అనౌన్స్మెంట్ చేసి బయటకు వస్తారు కదా, సెలబ్రేషన్ చేస్తారు, మీడియా వాళ్ళందరూ కూడా కవర్ చేస్తారు. సో ఇదంతా కూడా దృష్టిలో పెట్టుకొని లాస్ట్ సీజన్ లో పల్లవి ప్రశాంత్ విన్నర్ అయినప్పుడు ఏ విధంగా తొక్కిసలాట జరిగింది, ఎంత నష్టం జరిగింది అందరికీ తెలుసు. ఆయన మీద కేసు నమోదైంది, జైలుకి వెళ్ళాడు, అంతా అయింది. సో ఇప్పుడు అలాంటి దృష్టిలో పెట్టుకొని వీళ్ళని మాత్రం ఒక 3వ కంటి కూడా కనిపించకుండా బిగ్ బాస్ సెట్ నుంచి బయటికి పంపించారంట. సరే ఏదో కాక అందరికి కనిపించకుండా పంపించారు, ఓకే. కానీ మీరు తెలుగు బిగ్ బాస్ సీజన్ లో కన్నడ వాళ్ళకి ఎందుకు ఇంత మంచి గుర్తింపు ఇస్తున్నారు అనే విధంగా ఇప్పుడు కొత్త అలిగేషన్ వచ్చింది. సో మరి ఇది ఎంతవరకు వెళ్తుంది ఏంటని ఎవరు కూడా అసలు దీని గురించి మాట్లాడుకుంటున్నారు. ఎక్కువగా వీళ్ళకి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం వల్ల ఏంటంటే తెలుగు వాళ్ళు డౌన్ అయిపోతున్నారు. ఇప్పుడు తెలుగు సీజన్ లో తెలుగు వాళ్ళు ఎక్కువ వస్తే సీజన్ అరే మనకు తెలిసినోడు రా. ఇందులో చాలా మంది ఈసారి ఫస్ట్ సీజన్ మేము ఎపిసోడ్ చేసినప్పుడు కూడా ఇలా సరే ఎవరు వీళ్ళు కొత్తగా ఉన్నారు ఏంటి అని అనుకున్నాం. అది ఇది సినిమాల్లోకి ఇటు సీరియల్స్ లోకి చేసినప్పటికి కూడా తెలుగు వాళ్ళు వచ్చిన ఫీల్ వేరే ఉంటది వాళ్ళకి. కన్నడ లాస్ట్ వరకు కూడా నబీల్ అవుతాడు అందరూ అనుకున్నారు, కానీ ఇక్కడ తర్వాత గౌతమ్ కూడా అనుకున్నారు. సో లాస్ట్ కి వచ్చేసరికి తిరిగేసి అటు ఇటు అయిపోయి నిఖిల్ వచ్చేసాడు. సో మొత్తానికైతే ఇప్పుడు ఎవరైతే ప్రజలు అంటున్నారో ఇట్లా కన్నడ వాళ్ళకి ఎందుకు ఇంత గుర్తింపు ఇస్తున్నారని, సో మరి దీనికి బిగ్ బాస్ ఏ విధంగా స్పందిస్తారు అనేది అందరు కూడా వెయిట్ చేస్తున్నారు.